రోబోతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, అందరికన్నా నేనే గొప్ప అనుకున్న రోబోకి ఈ కథలో ఏమైందో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఇలా తిరుగుతూ ఉండగా ఆకాశంలో పెద్ద శబ్దమైంది. ఏమిటి శబ్దం? పక్షులన్నీ కూడా భయపడి పారిపోతున్నాయి అనుకుంటూ ఉండగానే ఒక రాకెట్ కిందకి దిగి అందులోంచి రోబో బయటకు వచ్చాడు. హలో, నేను రోబోని. నా పేరు జిప్. ఈ భూమి మీద అందరికన్నా నేను వేగంగా ఉండగలను. అనేసరికి టార్టాయిస్ ఇలా అంది. సరే రోబో, మన ఇద్దరం రేస్ పెట్టుకుందామా? ఎవరు వేగంగా ఉండగలరో చూద్దాం. అనగానే మిగతా జంతువులన్నీ రేసు మొదలవుతోంది, మొదలెట్టండి, 1 2 3 గో అనగానే టార్టాయిస్ రోబో రెండు పరిగెట్టడం మొదలెట్టాయి. జోరుగా పరిగెట్టడం మొదలెట్టిన రోబో అదుపు తప్పి చెట్టుకి గుద్దుకుని బురదలో పడిపోయాడు. చెట్టుకి గుద్దుకుని పడిపోయాను. నా తొందరపాటు వల్ల కదా ఇలా జరిగింది. అయ్యో, నన్ను ఎవరైనా తీయండి అని రోబో అరవడం విన్న తాబేలు మెల్లగా వచ్చి, చూడు రోబో, గెలవడం అంటే ముందు వెళ్ళడం కాదు, ముందు వెనక ఆలోచించి వెళ్ళడం. అన్ని వేళల్లో వేగం మంచిది కాదు, అప్పుడప్పుడు మెల్లగా ఉండడం కూడా మంచిదే అంటూ తాబేలు చెయ్యిచ్చి రోబోని బురదలోంచి లాగింది. తాబేలు, ఈ భూమి మీదే నేను వేగంగా పరిగెత్తగలిగేవాడిని అనుకున్నాను. నా కళ్ళు తెరిపించావు అని రోబో తాబేలుతో అన్నాడు. ఇద్దరు రన్నింగ్ రేస్ దారిలో నడుస్తూ ఫినిష్ లైన్ కి చెయ్యి పట్టుకుని ఒకసారి వెళ్ళారు. చూసాం కదా పిల్లలు, తన తొందరపాటుతనం వలన రోబో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో. ఎప్పుడూ కూడా అందరికన్నా నేనే గొప్ప అనుకోకూడదు.